చెప్పనగర్ ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తా. ఓకే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరొచ్చే అవకాశం ఉంది? సిఎన్ రెడ్డి, ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్. ఎందుకంటారు అట్లా? మంచి పని, మనుషుల దగ్గర ఉంటాడు, అందరు కలిసిమెలిసి ఉంటాడు. హ్మ్. ఇక్కడ ఉండేటోళ్ళకు సూచి చేస్తాడు కదా, దాని గురించి సిఎన్ రెడ్డి అన్న హ్మ్. రావాలి అని ఉన్నాయి అందరికి. ఓకే. ఓకే. సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం చేసిండు, రేషన్ కార్డులో పని చేస్తుండు, ఓకే. అన్నీ ఎలా వస్తున్నాయమ్మా. ఉన్నాయి సన్న బియ్యం? మంచిగా ఉన్నాయి, తింటున్నారు అందరు. తింటున్నారా? బాగా ఉంది. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ కూడా ఉన్నాయి. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుందా? ముందు వస్తుంటే 500, 300 అట్లా వస్తుంటే, ఇప్పుడు అది కూడా లేదు మాకు. ఫ్రీగానే ఉంది మొత్తం. ఫ్రీగానే ఉంది. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారా? వస్తారు, పోతూ ఉంటారు, ఎప్పుడుగానా ఇంటిలోనే ఉంటారు కదా మా వాళ్ళు అందరు. వస్తారు, వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి బాగానే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఏమంటే మనకు ఎప్పుడు పోయినా మంచిగా వాళ్ళకు కూడా ఓపిక పడి పోయి వస్తారు. ఓకే. ఉమ్. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది. ఓకే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? కావాలి ఆయన. ఎందుకన్నా? మంచి పనులు చేస్తుండు కదా, కావాలి కదా, ఇంకా చేస్తాడు కూడా. ఆయనకు కూడా మంచిగా అయితే ఇంకా చేస్తాడు, ఆయన కూడా పనులు చేస్తాడు. ఆ, ఉమ్. మరి బీఆర్ఎస్ సంగతి ఎలా ఉంది? ఇంకా అది ఐడియా లేదు.